మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన వారసత్వాన్ని గుండెల్లో దాచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఒక చారిత్రక సందేహంలో నిలబడి ఉన్నాం. బాహ్యంగా ప్రశాంతంగా కనిపిస్తున్న సమాజం వెనుక మన సాంస్కృతిక సార్వభౌమత్వాన్ని, మన మతపరమైన మూలాలను, చివరికి మన దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ఎన్నెన్నో అంతర్గత విదేశీ శక్తులు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు మనం లోతుగా వాటి గురించి మాట్లాడుకుందాం. కేవలం సినిమా రంగుల ప్రపంచం వెనుక దాగి ఉన్న విభజన రేఖల నుండి మొదలుకొని అంతర్జాతీయ దౌత్యనీతితో వినిపిస్తున్న హెచ్చరికల వరకు, వీటన్నిటినీ నియంత్రించే ప్రభుత్వ చట్టాల వరకు ఉన్న అసలు నిజాలను మనమంతా ఒక్కసారిగా క్రోడీకరించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటగా, ప్రస్తుత సోషల్ మీడియాలో మరియు తమిళ సమాజంలో తీవ్ర దుమారం రేపుతున్న మురుగన్ సినిమా వివాదం వెనుక అసలు కథ ఏమిటో, ఎవరు ఏమన్నారో మనం తెలుసుకోవాలి. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఒక కొత్త సినిమా అధికారిక ప్రకటనలతో ఈ వివాదం రాజుకుంది. ఈ సినిమా పోస్టర్ లేదా ప్రకటనలో వాడిన బోర్న్ ఇన్ ద నార్త్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్, ఉత్తరాదిని జన్మించి దక్షిణాదిని పూజించబడుతున్నవాడు అనే ట్యాగ్ లైన్ తీవ్ర అభ్యంతరాలకు దారితీసింది. తమిళనాడుకు చెందిన ప్రాంతీయ నేతలు, ముఖ్యంగా నాన్ తమిళన్ కచ్చి ప్రధాన సమన్వయకర్త సీమన్ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, మురుగన్ కేవలం తమిళుల దైవం మాత్రమే కాదని, ఆయన తమిళ ప్రజల సంస్కృతి, అస్తిత్వం మరియు శౌర్యానికి ప్రతీక అని వాదించారు. వ్యాపార లాభాల కోసం, కేవలం సినిమా కమర్షియల్ ప్రయోజనాల కోసం తమిళుడి సెంటిమెంట్లతో ఆడుకోవద్దని హెచ్చరించారు. మురుగన్ ఉత్తరాదిని జన్మించాడని కల్పిత కథలు సృష్టించి చూపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, థియేటర్ల యజమానులు ఈ సినిమాను ప్రదర్శించకుండా అడ్డుకోవాలని, అవసరమైతే సినిమాను తమిళనాడులో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ దీనికి భిన్నంగా సనాతన ధర్మాన్ని రక్షించే మేధావులు, భక్తులు ఏం చెప్తున్నారంటే, మురుగన్ కేవలం ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. ఆయన స్కందుడిగా, కార్తికేయుడిగా, కుమారస్వామిగా, సుబ్రహ్మణ్యుడిగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శతాబ్దాల నుంచి పూజించబడుతున్న జగద్గురుడు. కేవలం ఒక ప్రాంతీయ పరిధిలోకి ఆయనను తోసేసి, ఆయన కేవలం తమిళ యోధుడు, ఉత్తరాదితో సంబంధం లేదు అని చెప్పడం వెనుక సనాతన ధర్మ మూలాల నుంచి దక్షిణాన్ని వేరు చేసే పెద్ద కుట్ర దాగి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవుడిని ఒక సాధారణ మానవుడిగా మార్చి ఆధ్యాత్మికతను క్రమంగా తొలగించడమే వీరి అసలు ఉద్దేశం అని చెప్తున్నారు. ఈ వివాదం ఎలా ఉంటే దానికి సరిగ్గా సరిపోయేలా దౌత్యపరంగా ఇటీవల ఒక పెద్ద అలజడి రేగింది. అమెరికా రాయబారి సెర్గియో గోర్ చెన్నై పర్యటనకు వచ్చి నూతనంగా తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తమిళ వెటరీ కళగం పార్టీ అధినేత, సినీ నటుడు సి జోసెఫ్ విజయ్ని ఆయన పుట్టినరోజు నాడు కలిశారు. ఈ భేటీ తర్వాత అమెరికా ప్రతినిధులు సోషల్ మీడియాలో స్పందిస్తూ అవర్ టూ నేషన్స్, మన రెండు దేశాలు అనే వివాదాస్పద పదాన్ని ఉపయోగించారు. భారతదేశం అనేది ఒకే ఒక సార్వభౌమ దేశం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత రెండు దేశాలు అని సంబోధించడం వెనుక ఉన్న మతలబ్ ఏమిటి? ఇదే భారతదేశాన్ని ముక్కలు చేయాలనే విదేశీ కుట్రలకు ఊతమిస్తోంది. భారతదేశం అనేది స్వతంత్ర దేశాల సమాహారం అనే సరికొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి క్రమంగా దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులకు ఈ దౌత్యపరమైన లోపాలు బలం చేకూరుస్తున్నాయి. ఈ దేశ విభజనవాద సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి, ఇక్కడ సంస్కృతిని నాశనం చేయడానికి విదేశాల నుండి ఎన్జీఓల రూపంలో వందల కోట్లు ప్రవహిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించింది. విదేశీ నిధుల వెనుక ఉన్న ఈ కుట్రలను తుత్తినీలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్లో విప్లవాత్మక మార్పులను, సవరణలు తీసుకువచ్చింది. ఈ సవరణల ప్రకారము ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు ఏంటంటే, మొదటిగా విదేశీ నిధులను ఏ ఒక్కరూ మత మార్పుల కోసం ఉపయోగించడానికి వీలు లేదు. రెండవది, జియోగ్రఫీ స్పెసిఫిక్ మరియు పర్పస్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ ప్రవేశపెట్టారు. అంటే విదేశాల నుండి డబ్బులు తీసుకునే ఎన్జీఓలు ఆ నిధులను ఏ రాష్ట్రంలో ఏ నిర్దిష్ట పని కోసం ఖర్చు చేయబోతున్నారో ముందే నమోదు చేయాలి. ఒక ప్రాంతానికి తీసుకున్న డబ్బును మరో ప్రాంతంలో వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయి. మూడవది, ఏదైనా ఎన్జీఓ తన రిజిస్ట్రేషన్ కోల్పోతే లేదా రద్దు అనుకుంటే ఆ సంస్థకు చెందిన ఆస్తులను నేరుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా నియమాలు కఠినతరం చేశారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే సంస్కృతిని రూపుమాపే విదేశీ డబ్బు కుట్రలు మన దేశంలో సాగవని ఈ చట్టం ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. ఈ పైన చెప్పుకున్న వివాదాస్పదలన్నిటిలోనూ
మిగిలిన శక్తులన్నింటికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారు అనే విషయాలపై పూర్తి అవగాహన, స్పష్టత, క్లారిటీ ఉన్నాయి. తమ సిద్ధాంతం కోసం, తమ అజెండా కోసం వాళ్ళు ఎంతకైనా కష్టపడతారు, ఎంతో వ్యూహాత్మకంగా నిలబడతారు. అలా తమ లక్ష్యం విషయంలో క్లారిటీగా ఉన్నందుకు వాళ్ళకి మనం అభినందనలు చెప్పాల్సిందే. వాళ్ళ పట్టుదలను చూసి మనం కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాల్సిందే. ఇటొచ్చి ఈ సమాజంలో క్లారిటీ లేనిది ఎవరికో తెలుసా? మనకే. మనల్ని మనం లౌకికవాదులు అని పిలుచుకునే మనకే అసలు స్పష్టత లేకుండా పోయింది. మన జీవితాలు ఎలా తయారయ్యాయో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. వారం మొత్తం ఏ కష్టపడ్డామో కానీ ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తాం. ఆదివారం రాగానే ఉదయాన్నే పళ్ళు కూడా తోమకుండా పరిగెత్తి మాంసం దుకాణం దగ్గరకు, మందు దుకాణం దగ్గరకు పారిపోతున్నాం కదా. మనసు నిండా మందు తప్ప భవిష్యత్తు గురించి ఎటువంటి ముందు చూపు లేని భారతీయులుగా, ముఖ్యంగా హిందువులుగా మనం మిగిలిపోతున్నాం. వారంలో ఒకరోజు వస్తే చాలు మన సంస్కృతి ఏమైంది, మన ధర్మం ఏమైంది, మన తరాల భవిష్యత్తు ఏమవుతుంది అనే స్పృహ లేకుండా కేవలం ఇంద్రియ సుఖాల వెనుక పరిగెడుతున్నాం కదా. మనకు అసలు స్పష్టత లేదు. మనం అనుకుంటాం ఉదయాన్నే లేచి స్నానం చేసి నుదురు పెద్ద బొట్టు పెట్టుకుంటే మనం గొప్ప హిందువులు అయిపోయామని. కానీ అది ముమ్మాటికి తప్పు. కేవలం బాహ్య ఆడంబరాల వల్ల నుదుటి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు సనాతన ధర్మాన్ని రక్షించేవారు కాలేరు. మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన నిత్య జీవితంలో మనం నడిచే నడవడిక మారాలి. మనం అనుసరించే మార్గం దేశానికి మరియు మన ధర్మానికి మేలు చేసే సరైన మార్గమై ఉండాలి. కేవలం పూజలు చేయడం కాదు, మన చుట్టూ జరుగుతున్న విదేశీ కుట్రలను అర్థం చేసుకునే వివేకం, వాటిని తిప్పుకొట్టే కార్యాచరణ మన ఆలోచనలో ప్రతిబింబించాలి. మనం మళ్ళీ ఇలాగే స్పష్టత లేకుండా తెలివి తక్కువగా ఆలోచిస్తూ పోతే రేపు మనం ధర్మం గురించి, మన ఆలయాల గురించి, మన దేవుళ్ళ పవిత్రత గురించి మాట్లాడే నాదులే ఉండడు. భవిష్యత్తులో మన తరానికి మద్దతునిచ్చే వ్యవస్థలే మిగలవు. ఈరోజు మన కళ్ళ ముందే మన పిల్లల మైండ్లోకి సినిమాలు, సోషల్ మీడియా ద్వారా మన దేవుళ్ళపై చులకన భావాన్ని నింపుతుంటే మనం మాత్రం ఆదివారం విందులో తేలుతున్నాం. ఇప్పుడు మనం మేల్కొనకపోతే, మన ఐక్యంగా నిలబడకపోతే రాబోయే తరంలో మీ ఇంట్లో మీరొక్కరే హిందువులుగా మిగిలిపోతారు. మీ తర్వాత తరం వారు హిందువులుగా ఉండరు సరే కదా, కనీసం ఆ ధర్మం పట్ల గౌరవం కూడా లేనివారు అవుతారు. మన వంశం, మన వారసత్వం, మన సనాతన సంస్కృతి మన కళ్ళ ముందే కనుమరుగైపోతాయి. కాబట్టి మేల్కోండి, మన ప్రవర్తనను మార్చుకుందాం. మత్తులో నుండి, నిర్లిప్తతలో నుండి బయటకు వద్దాం. మన ధర్మాన్ని కాపాడే సిద్ధాంతాలకు, మన సంస్కృతిని గర్వంగా చాటే నాయకులు మాత్రమే మనం మద్దతుగా ఉండాలి. మన పండుగలను, మన దైవాలను కించిపరిచే ఏ శక్తులైనా సరే మనం ముక్తకంఠంతో ఎదిరించాలి కదా. ధర్మాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరి గొంతుగా ఎంతో చాలా ముఖ్యం కదా. ఈ సత్యాన్ని, ఈ చైతన్యాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడం మన బాధ్యత. అందుకే ఈ ప్రసంగం మీకు నచ్చినట్లయితే మన సనాతన ధర్మ రక్షణ కోసం తప్పకుండా ఈ వ్యాసాన్ని లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనమంతా ఒకటై మన ధర్మాన్ని కాపాడుకుందాం. సనాతన ధర్మం వర్ధిల్లాలి, మన సాంస్కృతిక ఐక్యత వర్ధిల్లాలి. ధర్మో రక్షత రక్షితః. అందరికీ ధన్యవాదాలు.